హలో ఆల్, ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ మాట ఇవాళ. ఓకే, ఇది మిస్ అవ్వకుండా కంప్లీట్ గా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీరు చూస్తుంటే ఫస్ట్ చార్ట్ నిఫ్టీ 50 ఇండెక్స్ చార్ట్ అనమాట. ఓకే, డైలీ టైం ఫ్రేమ్. సిమిలర్లీ ఇక్కడ రైట్ సైడ్ ఈ చార్ట్ చూస్తేనేమో నిఫ్టీ మిడ్ స్మాల్ 400 ఇండెక్స్ అని చార్ట్ అనమాట. ఇది కూడా డైలీ టైం ఫ్రేమ్ అనమాట. బోత్ ఆర్ డైలీ టైం ఫ్రేమ్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ ఏమో ఒక -11% లో ఉంది మనకి. ఓకే, సో అదే మనకి ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ 400 ఇండెక్స్ చూస్తే ఇది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాం మనం. ఓకే, సో నిఫ్టీ ఏమైనా పడిపోతుంది. ఎందుకు ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో కంపెనీస్ అని పైకి ఎందుకు వెళ్తున్నాయి? ఓకే, ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నాయి. ఎందుకు? దానికన్నా ముందు ఇక్కడ మీరు చూస్తే ఒక బ్లూ లైన్ ఏదైతే ఉందో ఇది మూవింగ్ యావరేజ్ అనమాట. 200 మూవింగ్ యావరేజ్. ఓకే, జనరల్లీ 200 మూవింగ్ యావరేజ్ అనేది మనకి ఇన్వెస్టింగ్ చేయడానికి ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కి వాడుతుంటారు. స్టాక్ ఎక్కడ ఉంది, ఎంత డిస్కౌంట్ లో ఉంది, ఇప్పుడు బై చేయొచ్చా లేదా అని. ఇక్కడ ఒకటైతే అర్థమవుతుంది, నిఫ్టీ 50 ఇండెక్స్ అనేది చాలా వీక్ గా ఉంది. ఓకే, ఇప్పుడు చూస్తే నిఫ్టీ అనేది కింద పడింది. ఓకే, నిఫ్టీ మిడ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేది పైకి వెళ్ళింది కదా, దీన్నే మార్కెట్ బ్రెత్ డైవర్జెన్స్ అంటారు. ఓకే, మార్కెట్ బ్రెత్ డైవర్జెన్స్ అసలు ఏంటంటే ఒక ఇండెక్స్ పైకి వెళ్తుంది, ఇంకో ఇండెక్స్ కిందికి వెళ్తుంది. ఓకే, బట్ అన్ని ఇండెక్స్ ఒకే లెవెల్లో వెళ్తుంటే మార్కెట్ ఒక వేలో ఉన్నట్టు. ఎప్పుడైతే ఆపోజిట్ లో వెళ్తుందో దాన్ని డైవర్జెన్స్ అంటారు. ఎందుకు ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ నిఫ్టీ 50 ఇండెక్స్ అనేది పడుతుంది? ఫస్ట్ కారణాలు తెలుసుకుందాం. ఈ ఇరాన్-ఇజ్రాయెల్ వార్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, దీని ఇంపాక్ట్ మన రూపీ మీద పడుతుంది. రూపీ చాలా వీక్ అవుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అది రీజన్ అన్నమాట. ఇంకా డాలర్ అనేది చాలా స్ట్రెంత్ అవుతుందండి. ఓకే, ఈ స్ట్రెంత్ అవడం వల్ల ఇండియా నుంచి ఏదైతే మనీ ఉందో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వీళ్ళ మనీ ఇండియాలో ఎమర్జింగ్ కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఓకే, ఇప్పుడు ఇండియా నుంచి మనీ ఏదైతే ఉందో మనకి కోవిడ్ ఆ టైంలో బాగా మనీ వచ్చినాయి. ఓకే, మార్కెట్స్ ఇప్పుడు మనకి ఆల్ టైమ్ హై రీచ్ అయ్యాయి. బట్ నిఫ్టీ చూస్తే పడిపోయింది. ఓకే, 11% పడిపోయింది. ఓకే, సో వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నారంటే మనీ బాగా పుల్ చేసేస్తున్నారు. ఓకే, ఈ ఇయర్ ఈ వార్ ఎఫెక్ట్ వల్ల ఈ మన రూపీ వీక్ అవడం వల్ల అండ్ అక్కడ డాలర్ స్ట్రెంత్ అవుతుంది. డాలర్ అనేది చాలా స్ట్రెంత్ అవుతుంది మనకి, యుఎస్ డాలర్. ఓకే, ఈ మనీ అనేది ఈ యుఎస్కి వెళ్ళిపోవడము, తైవాన్కి వెళ్ళిపోవడము, జపాన్కి వెళ్ళిపోవడము, కొరియాకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకో కారణం ఎందుకు వెళ్ళిపోవడం జరుగుతుందంటే ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సాచురేట్ అయిపోయింది. ఓకే, ఇంతకు మించి పైకి వెళ్ళదులే అని వాళ్ళ ఉద్దేశం అనమాట. ఓకే, అండ్ రూపీ కూడా వీక్ అవుతుంది. ఇంకో కారణం ఎందుకంటే ఏఐ బూమ్ అనమాట. ఓకే, ఇప్పుడు మెజారిటీ కంపెనీస్ చూస్తే మనకి ఇండియాలో టెక్ కంపెనీస్ ఎగ్జాంపుల్. ఓకే, ఇవన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఒక ప్రాజెక్ట్ అనేది మనకి బయట నుంచి అవుట్ సోర్స్ అవుతుంది మనకి. ఓకే, వీఆర్ జస్ట్ ఇంప్లిమెంటేషన్ అనమాట. మనం ఇక్కడ కోడింగ్ రాయట్లేదు, ఒక కొత్త ప్రోడక్ట్ కనిపెట్టట్లేదు. అండ్ ఇంకోటి ఈ ఏఐ ఎక్కడ ఇంటిగ్రేషన్ లేదు మనకి. ఏఐ సంబంధించిన ఒక కంపెనీ చూపించండి మీరు, ఏఐ సంబంధించిన ప్రాపర్ ఒక చిప్ మేకింగ్. ఏఐకి ఒక చిప్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి కంపెనీ ఎక్కడ లేదు మనకి. అండ్ ఉన్న ఐటీ కంపెనీస్ అంతా జస్ట్ ఇంప్లిమెంటేషన్ కంపెనీ, ఒక సర్వీస్ అనమాట, అంతే. ఓకే, సో దీనివల్ల మనకి తైవాన్ లో చూస్తే ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఓకే, అంటే చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఓకే, దాంట్లో మేజర్ గా ఒక కంపెనీ ఉంది, అది ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ద మార్కెట్ షేర్ వాళ్ళదే పోతుంది అన్నమాట. TSMC అంటారు ఏదో కంపెనీ. ఓకే, సో ఇలా తైవాన్ ఏ రేస్ లో ముందుంది. ఇప్పుడు కొరియా కూడా ముందుంది, సౌత్ కొరియా, అండ్ జపాన్ కూడా ఉంది. అండ్ మనీ అంతా ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట, ఈ తైవాన్, జపాన్, కొరియా దగ్గర. ఓకే, మన ఇండియా నుంచి. అండ్ యుఎస్ కూడా వెళ్ళిపోతుంది. యుఎస్ లో ఆబ్వియస్లీ తెలిసిందే కదా, మన పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఉన్నాయి. ప్రతిది ఏ పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది. మన ఇండియాలో ఏ పార్టిసిపేషన్ అనేది లేదు. ఏ కంపెనీస్ మన ఇండియాలో ఏమున్నాయంటే లేవు. జస్ట్ డాటా సెంటర్స్, కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు ఏఐకి మనకి డాటా సెంటర్స్ అన్ని వస్తున్నాయి కదా, డాటా కూడా ఇంపార్టెంటే కదా, దానికి సంబంధించిన లైక్ ఈ వైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఓకే, లైక్ దానికి సంబంధించి పవర్ సప్లై కానీ అవే ఉన్నాయి. అవి ఏఐ చెప్పి మార్కెట్ లో చెప్తున్నారు, కానీ అవి కూడా ఏ కావు ఫ్రాంక్ చెప్పాలంటే. ఓకే, సో దీని కారణాల వల్ల మార్కెట్ అయితే మనకి మనీ అయితే పుల్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. ఓకే, వేరే కంట్రీస్. మరి స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. దీని గల కారణాలు ఏంటంటే దీనిలో ఎఫ్ఐస్ ఎక్కువ మనీ పెట్టలేదు దీంట్లో. ఓకే, జనరల్ గా మిడ్ అండ్ స్మాల్ కంపెనీస్ ఎట్లా అంటే ఈ గ్లోబల్ ఫ్యాక్టర్ సంబంధించి కొంచెం లెస్ ఎఫెక్ట్ గా ఉంటుంది మనకి. ఓకే, ఈ క్రూడ్ ఆయిల్ కానీ, వార్ కానీ కొంచెం ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఎఫ్ఐ పార్టిసిపేషన్ కూడా తక్కువ ఉంటుంది.
ఇంకోటి రీటైలర్స్ కూడా ఎస్ఐపి అనేది చాలా ఇంక్రీజ్ చేస్తున్నారు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో. ఓకే, లార్జ్ క్యాప్ కన్నా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఇంకోటి ఈ ఇండియా యొక్క గ్రోత్ స్టోరీ ఏదైతే పెరుగుతూ ఉంటుంది కదా జీడిపి, కానీ దీంట్లో మేజర్ పార్టిసిపేషన్ స్మాల్ క్యాప్ ఇండస్ట్రీ నుంచే రావాలని. ఎందుకంటే ఈ స్మాల్ క్యాప్ ఇండస్ట్రీలో నుంచే మేజర్ గా వాళ్ళ కృషి అనేది తెలుస్తుంది. ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏంటంటే ఆల్రెడీ గ్రో అప్ అయ్యి ఉన్నాయి. ఓకే, వీళ్ళకి ఎట్లా అంటే ఒక స్టాగ్నెంట్ అయిపోయి ఉంటాయి బేసికలీ. ఓకే, పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అనేది జరగదు మనకి. ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ బట్టే ఇవి గ్రో అవుతున్నాయంటే ఇండియా గ్రో అవుతున్నట్టు లెక్క అనమాట. ఓకే, ఇక్కడ కొన్ని సినారియోస్ చూద్దాం మనము. ఇప్పుడు చూస్తే మనకి లార్జ్ క్యాప్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది మనకి 11% డిస్కౌంట్ లో ఉంది. ఓకే, సినారియో 1 ఇక్కడ అర్థం చేసుకుందాం. మనం ఇక్కడ నిఫ్టీ స్మాల్ క్యాప్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అంటే చేయకూడదు, మనం నిఫ్టీలో ఇన్వెస్ట్ చేద్దాం, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ స్టాక్స్ లో కానీ. ఓకే, సినారియో 2. ఓకే, సినారియో 2 ఏంటంటే ఆల్రెడీ మనకి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఈ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆల్ టైమ్ హై రీచ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఇంకా ఈ వాల్యుయేషన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోయినాయి. ఓకే, ఇది పడే అవకాశం కూడా ఉంది, అది కూడా చూసుకోవాలి మనకి. ఓకే, సో సినారియో 1 నిఫ్టీ 50 తక్కువలో ఉంది, ఇక్కడ బై చేయొచ్చు. ఇంకో సినారియో 2 ఇంకో ఏమని చెప్తున్నా అంటే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది ఆల్ టైమ్ హై రీచ్ అనేది ఇక్కడ పడే ఛాన్స్ ఉంది. ఓకే, ఈ రెండు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ అనేది జరగాలి. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.